హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రోషిని కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఎంతో సాంప్రదాయకమైన పండగ స్పెషల్ రవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ పాయసం తయారు చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అంతా మంచిగా జరుగుతుందండి. తప్పకుండా ఈ దివాళీకి ఈ పాయసం అనేది తయారు చేయండి. మరి దీని తయారీ విధానం చూద్దామండి. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్లోకి 1 కప్పు పాలు వేసుకోవాలి. అలాగే పాలు వేసిన తర్వాత ఒక యాలక్కాయ వేసుకుని పాలు బాగా మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, సోజీ అని అంటారు కదా, ఉప్మా రవ్వ పాలల్లో వేసి ఈ విధంగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఈ విధంగా మనకి దగ్గర పడుతుందండి, అంటే కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము ఉప్మా రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు పంచదార వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాదాపు ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే మనకి ఎంతో రుచిగా ఉండే రవ్వ పాయసం రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని దోరగా వేయించిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా రవ్వ పాయసంలో వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. దివాళీ స్పెషల్గా ఈ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయిపోండి. రోషిని కిచెన్. నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.